హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫన్ విత్ ఫ్రెండ్స్ వైటీ. ఈరోజు అయితే మనం రూమ్ కూడా ఆడబోతున్నాం. రిమోట్ చేసినాం, మిషన్స్లోకి పోయి క్లెయిమ్ చేసుకున్నాం అన్నీ. నాకు ఎందుకో కొంచెం చేతిలో గన్ మంచిగా అనిపించట్లేదు, సో వేరే గన్ పెట్టుకున్నాం. ఇంకా 4 ఉంది లోపల. 25 పెట్టుకున్నాం. 25 వద్దు గైస్, డెజర్టీగల్ ఇందాక అయితే నేను లోన్ వర్క్ స్టార్ట్ చేస్తాను. వచ్చేసినాం. నా ఫేవరెట్ డెజర్టీగల్ తీసుకున్నాం. డెజర్టీగల్ 1087 తీసుకుందాం. మన గేమ్ ప్లే బట్టి మనం కొడదాం అండి. హెడ్ షాట్ గైస్, ఏదో ఫ్లూక్లో పడ్డదని అనుకోకండి, ఇంకా వాళ్ళనే కొట్టిన హెడ్ షాట్. ఇప్పుడు రష్కి వెళ్ళిపోదాం. అంతగానే మేము ఆడట్లేడు. అని పేరు అంట అడైతే ఉండండి, రష్కి పోదాం. వాడు డ్యామేజ్ అయింది, అందుకే హెల్ప్ చేసుకుంటున్నాడు. ఇది బాగా బాడీ పడ్డాయి కానీ కొట్టేసిన గైస్. నా హెల్త్ చూడండి, 54 ఉండే. ఇప్పుడైతే నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ రౌండ్ గన్స్ ఏమి ఇస్తారంటే మేము చెప్పలేం. ఓ మై గాడ్, AWM ఇచ్చింది గైస్. చూద్దాం ఎట్లా కొట్టగలము. నాకంత రాదు AWMతో కొట్టడు, ట్రై చేద్దాం. అయ్యో జస్టిస్ గాయస్, డ్యామేజ్ పడుతుండే. జస్ట్ అట్లా లూప్ ర్యాంక్ చేసుకుంటే కొట్టేసినాం గాయస్. మళ్ళా 4th రౌండ్ స్టార్ట్ అయిపోయింది. చూద్దాం ఏ రౌండ్ ఎట్లా కొట్టగలుగుతామో. లాస్ట్ రౌండ్ ఏదో ఫ్రూట్లో అట్లా కొట్టేసిన. ఇప్పుడైతే మనకు జస్ట్ సెట్టింగ్స్ కాదు. మాకు ఏమైందో ఏమో బాగా హెడ్ పడలే కదా. హెడ్ పడదు. 0/5 కొట్టేస్తాం. ఇప్పుడు నువ్వు ప్రాంక్ చేస్తే నేను సస్తా. ఇప్పుడైతే త్రిబుల్ చిప్ అయితే తీసుకున్నాం. దగ్గర పోయి ఎమోట్లు వేసుకొని కొడదాం. కొట్టేసినాం గాయ్. 0/5 అయిపోయింది గైస్. పోయా. ఇది నాకు అంత ఆడినట్టు అనిపించలేదు, సో ఇంకోటి స్టార్ట్ చేసేసిన. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎంత తగ్గడే ఉంటాడో మనకు తెలియదు, సో ఈసారి కూడా మనకే వచ్చింది గైస్. మన ఫేవరెట్ MP40 తీసుకుందాం. ఆపోజిట్ అయిన పేరు కనిషర్ CSK అంట. ఆయన ఫేవరెట్ టీమ్ అనుకుంటా CSK. ఇంకా CSK పెట్టుకోండి ఫ్రీ ఫైర్. ఇప్పుడు లేనిలో కూడా నాకైతే ఫోన్ అయితే వైబ్రేట్ అవుతుంది గైస్. వచ్చేసిండు. కొట్టేస్తాం. మనమైతే ఇంట్లో
ఇప్పుడు టీమ్ అప్ అవుతాడో లేదో తెలియదు, చూడాలి. నన్ను కూడా చాలా గట్టి కొట్టిండు గాయస్, 189 కొట్టిండు. మీరైతే చూడొచ్చు ఇటు సైడు 189 డ్యామేజ్ ఇచ్చిండు. మనమైతే బాబా ఇప్పుడు కూడా ఇచ్చింది గాయస్ డ్యామేజ్, కానీ కొంచెం ఇచ్చిండు. అంటే అట్లా లైట్ ఒక 1-2% ఇచ్చాను, కానీ ఫుల్ అయిపోయింది ఇప్పుడు. హెడ్ షాట్ కొట్టాం. ఇది చూడొచ్చు, నా హెల్త్ 25 ఉండే 28 అయింది ఇప్పుడు. ఎందుకంటే కేర్ పెట్టుకున్నాం. ఇప్పుడు థర్డ్ వాడు ఏం కన్సిస్తుండో చూడాలి. మళ్ళీ ఏడబ్ల్యూఎంఐ ఇచ్చిండు, మన క్లాస్ నుండి అన్నట్టు అవుతుంది. సెకండ్ రౌండ్ ఏడబ్ల్యూఎంఐ ఇచ్చిండు. ఇప్పుడు చూద్దాం మనం ఎట్లా కొట్టగలుగుతాము. ఆయన కూడా మంచిగానే కొడుతుండు, 412 డ్యామేజ్ కొట్టిండు. చూద్దాం ఇప్పుడు ఎట్లా కొట్టగలుగుతాము. ఇప్పుడు చూడండి గైస్, నేను స్టార్టింగ్లోనే 150 కొడతా. అబ్బా పైన నుంచి గ్యాప్ కనిపించింది కాదు, కొట్టేసిండు. ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే ఇప్పుడు M10 తీసుకుందాం. జల్దీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని ఉండండి, రోజు వీడియోస్ అప్లోడ్ అవుతాయి. కనిపించింది కదా సార్ అయితే మనకి, మనము వాడు ఫుల్ డ్యామేజ్ కాదు. చూడొచ్చు గాయస్, నేను 3 HP కొట్టిన వాడిని. టీమప్ చేద్దాం, చేస్తాడో చేయడో తెలియదు అంత క్లియర్గా, కానీ మనం అయితే చేసినాం. చూద్దాం ఏం చేస్తాడు. మనం 3 రౌండ్స్ గడిచి లీడింగ్లో ఉన్నాం, వాడు 2 రౌండ్స్ గడిచిండు. ఆ 2 రౌండ్స్ కూడా తప్ప కొట్టిండు ఏడబ్ల్యూఎంతో. హెడ్ కొట్టలేదు కానీ అట్లా కొట్టిండు, మంచిగా కొట్టిండు. నా ఫోన్ వైబ్రేట్ అవుతుంది అంతే. వీడినే కళ్ళ పట్టుకు రైడు గాయస్, ఏడకుండా గాయస్ 15 seconds రా. అయ్యా గాయస్ ఏడిపోయింది గాయస్, పోయి మంచిగా మెడికేట్ వేసుకుంటూ షర్ట్ పైన ఉన్నాడు అనుకుంటా. నా ఫోన్ వైబ్రేట్ అవుతుందా వేసిన గాయస్, ఓటేస్తున్నాం. 4 రౌండ్స్ వచ్చినాం, ఇదే లాస్ట్ రౌండ్. ఇది మనం చూడాలి ఏం గన్స్ ఇస్తాడో, గన్స్ బట్టి నేను కొడతా. ఎస్విడి వాడైతే ఎస్విడి వై తీసుకోడు, ఎస్విడి కూడా కాదు. అబ్బా జస్ట్ మిస్ గాయస్, హెడ్ మిస్. కొట్టేసినాం గాయస్, బోయా కొట్టేసినాం గాయస్, బోయా. 2లో 2 బోయాస్ కొట్టినాం. ఇంకొక లోన్ గుల్ఫ్ ఆడదాం, అది బోయా కొడితే హ్యాట్రిక్ అవుతుంది. సారీ గైస్, ఒకటే వీడియోలో 3 లోన్ గుల్ఫ్ వేసుకున్నందుకు. ఎందుకంటే 2 బోయాలు కంటిన్యూస్గా వేసినాం. ఫస్ట్ చాలా బోరింగ్ ఉండే, ఎందుకంటే ఆ మ్యాచ్లో వెళ్ళిపోయింది. సెకండ్ కొంచెం మజా వచ్చింది, ఎందుకంటే వాడు 3 రౌండ్స్ కొట్టిండు కాబట్టి. 3 or 2 నాకు కొంచెం తెలీదు, మర్చిపోయినా అప్పుడే. ఈ థర్డ్ వీడియో కూడా బోయా కొట్టేసినాం అనుకో, ఇంకా నా పని అయిపోతుంది. నేను ఇంటికి పోయి తినేసి పనుకుంటా. ఇంకా కానీ గైస్ ఆడ ఫ్రీగా నుంచున్నాడు. 17 అయితే కొట్టినాం మనం. వాడైతే రష్కి వస్తుండు.
కొట్టేసినాం గాయస్. ఫస్ట్ రౌండ్ అయితే కొట్టేసినాం. ఇమోట్ ఇస్తున్నాం. నా దగ్గర 2 ఇమోట్లు ఉన్నాయి. త్వరలో కొత్త అవన్నీ తీస్తాను నేను కూడా. నేనైతే ఈ ఛానల్లో టాప్అప్ చేయను, అస్సలు చేయను టాప్అప్. అంటే లాస్ట్ టైం నేను టాప్అప్ చేసినప్పుడు చాలా లాస్ అయిపోయింది నాకు. ఆ గరీనా డైమండ్స్ నేను కొన్నా కానీ అరే చెప్పలేదు. కొట్టిండు, ఫుల్ కొట్టినాడు. వచ్చింది రష్కి వచ్చింది. అట్లా డ్రాగ్ కొడితే హెడ్ షాట్స్ పడిపోతాయి గైస్. మనమైతే 2 రౌండ్స్ చపాతా కొట్టేసినాం అని. ఇప్పుడైతే నా ఫేవరెట్ మ్యాప్ వచ్చింది. AWM ఇస్తే హెడ్ షాట్ కొట్టచ్చు, కానీ మ్యాక్స్ 7 తీసుకుంటా వేసాడు. మ్యాక్స్ 7తో కూడా షార్ట్ రేంజ్ మంచిగా పడతాయి. SKS కూడా ఇచ్చిండు గైస్, కానీ SKS అంత మంచిగా పడదు. చూసినారు కదా గైస్ నా మ్యాక్స్ 7 స్కిల్. గైస్ అన్ని బుల్లెట్స్ బాడీ కొట్టి ఒక్కటి హెడ్ కొడితే చాలా మంది వస్తుంది. నిజంగా చెప్తున్నా, చాలా మంది వస్తుంది. హెడ్ కొట్టడం అంటే అది ఈ గంతో కూడా హెడ్ కొట్టడం అంటే చాలా కష్టం, కానీ మనం కొట్టినాం. ఇప్పుడైతే నాకు అది దొరికిండు బందా. మళ్ళీ పోతుండు, తలాడుతుండు గాయసుడు. అబ్బా గాయస్, అబ్బా నాన్న ఇస్తున్నా. రెడ్ మార్క్స్లో వదిలే గాయస్. చూడండి 4 రౌండ్స్ కొట్టేసిన గాయస్. 0.5 కొడితే ఫస్ట్ కూడా 0.5 కొట్టేసిన. మధ్యలో ఒక్కటి కొంచెం ప్రాబ్లం అయింది. ఆడ చక్కగా కొట్టట్లేదు. M1897 డెజర్ట్ ఈగల్ తీసుకుందాం మనం. డైరెక్ట్ రష్కి వెళ్ళిపోదాం ఇంకా మనం. వస్తుంది గాయస్, పైనకి వస్తే రాలే. బాస్ అయితే చెప్తాం హోటల్ రష్కి రెడ్ మార్క్ పడింది కానీ బుల్లెట్ పడలేదు గాయస్. రాని కొట్టేసిన గాయస్. 0.5. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్.